నేను వన్ ఆఫ్ ది పిటిషనర్ని సార్దల కేసులో. మేము ఆల్రెడీ ఈ కేసు గురించి ఆల్రెడీ మేము 1 year ఫైట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫిలిమ్స్ ముందు మేము ఫిలిమ్స్ ముందు ఒక కేసు ఫైల్ చేసాం. ఆల్రెడీ దాని తర్వాత ఇంకొక రిట్ పిటిషన్ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఫైల్ చేసాం. ఫస్ట్ పిటిషన్ ఏం ఫైల్ చేసామంటే రాష్ట్ర విధానం తప్పులు ఉన్నాయి, అది సరి చేసిన తర్వాత ఫిలిమ్స్ కండక్ట్ చేయమని అప్పుడు వెళ్ళాము. కానీ గవర్నమెంట్ కూడా అప్పుడు కూడా ఇదే దూకుల్లో ముందుకెళ్ళింది. సో సెకండ్ పిటిషన్ ఎందుకు ఫైల్ చేసామంటే 92,000 మంది నష్టపోకూడదని చెప్పి సెకండ్ పిటిషన్ ఎందుకు ఫైల్ చేసాం. ఎందుకంటే 92,000 మంది నష్టపోకూడదు, రాష్ట్రం సరి చేసిన తర్వాత పెట్టాలని గత జూన్ నెలలో మేము పిటిషన్ ఫైల్ చేసాం. ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా ఎటువంటి అనేది మారలేదు. ఫస్ట్ పిటిషన్కి అయితే ఫైల్ చేసింది కౌంటర్ 1 or 2 అనేది కూడా ఫైల్ చేసింది ఏపీపీఎస్ జేఏడీ కూడా. కానీ సెకండ్ పిటిషన్కి అయితే కనుక ఓన్లీ ఏపీపీఎస్ వరే ఫైల్ చేశారు, జేఏడీ వారు ఇంకా ఫైల్ చేయలేదు. సో రేపు పొద్దున 18వ తారీఖున జరుగుతుంది. 18వ తారీఖున ఉన్న హీరింగ్ ఉన్నది 18వ తారీఖున. సో అది అన్నీ కూడా మనకి అన్ని రాష్ట్రాన్ని కూడా క్లియర్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ పెడితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా అన్యాయం అనేది జరగదు. వన్స్ ఒకసారి ప్రిలిమ్స్ అయిపోతే మెయిన్స్ అయిపోతే కనుక ప్రతి ఒక్క విద్యార్థి నష్టపోతారు. సో గవర్నమెంట్ దీని మీద పునరాలోచన చేసుకుని దీనికి సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము అడుగుతున్నాము. సో ఇది మా ఒక్కరి సమస్య కాదు కాబట్టి మనందరి సమస్య, అందరు దీన్ని ఇనిషియేట్గా తీస్తే మనందరం ముందుకెళ్ళొచ్చు. సో రాష్ట్రం అనేది మీ అందరూ కూడా చూసుకుంటే అర్థమవుతుంది ఎంత ఎలా కేటాయించారు, ఏ విధంగా కేటాయించారు, GO 77 ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ ఒకసారి ప్రతి నాలెడ్జ్ లేని అబ్బాయి కూడా ఒకసారి నోటిఫికేషన్ చూస్తే ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది. సో దీని మీద స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఏకతాటికి వచ్చి అందరూ కూడా సపోర్ట్ చేస్తే వీళ్ళందరూ మన విజయం సాధించవచ్చు. సో స్టే తెచ్చుకుంటా కూడా మా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే మాకైతే నమ్మకం ఉంది. సో ఆ నమ్మకాన్ని మా మీద ఇస్తే మేము ముందుకు తీసుకెళ్తాం. మీ అందరూ సహకారం కావాలని చెప్పి ఈరోజు నేను అన్న హేమంత్ అన్న కోసం కలుస్తా వచ్చాను. సో అన్న ఇదంతా మీటింగ్ అరేంజ్ చేశాను. సో మీరు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.